ప్రైజ్ ద లార్డ్. యేసుక్రీస్తు నామంలో మీ అందరికీ శుభములు. ప్రజలు అంటారు, ఏంటి నాకు ఇన్ని శ్రమలు, ఏంటి నాకు ఇన్ని ఇబ్బందులు, దేవుడు నాకు ఇన్ని శ్రమలు ఎందుకు ఇచ్చాడు అని అంటూ ఉంటారండి. బట్ దేవుడు ఏమంటున్నాడు తెలుసా? దేవుని వాక్యం ఇలా సెలవిస్తుంది. యాకోబు 1:13-15 ఇలా చెప్పబడిందండి. దేవుడు కీడు విషయమే శోధింపనేరడు, ఆయన ఎవరిని శోధింపడు గనుక ఎవడైనాను శోధింపబడినప్పుడు నేను దేవుని చేత శోధింపబడుచున్నానని అనకూడదు. ప్రతివాడును తన స్వకీయమైన దురాశ చేత ఈడ్వబడి మరలు కోల్పోబడిన వాడై శోధింపబడును. ఇదే వాక్యము ఇంగ్లీష్ బైబిల్లో చాలా అందంగా వర్ణించిచ్చారండి. ట్రయల్స్ అండ్ టెంప్టేషన్స్. ట్రయల్స్ అంటే ఒక పరిశోధన చేయడం అనే అర్థం, లేదంటే ఒక టెస్ట్ కానీ ఒక ఎక్స్పెరిమెంట్ చేయడం అని అర్థం. టెంప్టేషన్స్ అంటే ఒక డిజైర్, ఆశ, తీపి, లేదంటే ప్రలోభన చెందడం లేదా ఆకర్షణ అని అర్థం. 1 యోహాను పత్రిక 2:16 ఇలా వ్రాయబడి ఉన్నదండి. లోకములో ఉన్నదంతయు అనగా శరీరాశయు, నేత్రాశయు, జీవపు డంబమును తండ్రి వలన పుట్టినవి కావు, అవి లోక సంబంధమైనవే. అంటే మనిషి తాను సంతోషింపబడడానికి తనకు పుట్టే కోరికలు, తనకి పుట్టే ఆశలు, అది శరీరాశ అయినా, నేత్రాశ అయినా, జీవపు డంబమైన. శరీరాశ అంటే శరీరాన్ని సంతోషపెట్టడానికి చేసే పనులు, అంటే ఒకరిని బాధ పెట్టడం, లేదా అంటే ఒకరిని హింసించడం, లేదంటే ఒకరితో జారత్వం చేయడం లేదా వ్యభిచరించడం, శరీరాన్ని సుఖం పెట్టడానికి చేసే పనులు అవి శరీరాశలోకి వెళ్తాయి. ఇంకా చెప్పాలి అంటే శరీరాశ అంటే మన మొరాలిటీ, మన నైతిక విలువలు అన్నీ వదులుకొని ఇష్టానుసారంగా బతకడం అండి. ఇప్పుడు ఆల్కహాల్ తాగే వ్యక్తిని ఎగ్జాంపుల్గా తీసుకుందామండి. ఒక అతను ఆల్కహాల్ చూసిన వెంటనే ఎవరు ఏం తాగారు, కానీ మన చుట్టూ ఉన్న పరిస్థితులు, మన కొలీగ్స్ కానీ మన ఫ్రెండ్స్ కానీ పోస్ట్ చేసి తాగిన తర్వాత మత్తుడవుతాడు. ఆ మత్తు శరీరాన్ని సుఖపడుతుంది. మత్తున్నప్పుడు శరీరానికి ఏమీ తెలియదండి, సెన్స్ ఏం తెలీదు. ఆ మత్తు శరీరానికి ఆనందం కలిగిస్తుంది. ఆ శరీర ఆనందం కోసం ఇంకా ప్రతిరోజు ఆల్కహాల్ తీసుకుంటూనే ఉంటాడు. ఫ్యామిలీ గురించి పట్టించుకోకుండా ఇంకా అదే పనిగా ఉంటారు. వయసు ఎదిగే కొద్దీ అనారోగ్య పాలవుతాడు. అలా అనారోగ్యం పాలైన తర్వాత ఎవరేం చేయలేరండి. అప్పుడు దేవుడు నాకు ఏంటి ఇలా చేస్తాడు అని క్వశ్చన్ మార్క్ వేసుకుంటారు. కానీ తానేం చేసుకున్నాడో, తన శరీరాన్ని సుఖపెట్టుకోవడానికి, తన శరీర ఆశని ఆనందింప చేయడానికి తనేం చేసుకున్నాడో, తను తీసుకున్న డెసిషన్స్ ఏమున్నాయో మర్చిపోయి దేవుణ్ణి క్వశ్చన్ చేస్తారండి. అది తప్పు. ఇది శరీరాశ. నేత్రాశ తను కనులతో చూసి సంతోషపడి దాన్ని స్వాధీనం చేసుకునే కోరిక నేత్రాశ అవుతుంది. ఇతరుల వస్తువులు ఆశించడం, లేదంటే దొంగతనం చేయడం, ఎదుటి వాళ్ళ వస్తువులు తీసుకొని హ్యాపీగా ఫీల్ అవ్వడం, అది నా దగ్గర ఉంటే నేను హ్యాపీగా ఉంటా అనే సిచ్యువేషన్కి వెళ్ళిపోయే స్టేజ్లో ఉంటాము. అది నేత్రాశలోకి వెళ్తుంది. జీవపు డంబము అంటే తనగా హెచ్చించుకోవడం, గర్వంగా ఉండడం, అహంకారంగా ఉండడం, లేదా ఎదుటోళ్ళ నుండి అటెన్షన్ కోరుకోవడం, ఇది జీవపు డంబంలోకి వెళ్తుంది. ఇదే వాక్యము ఇంగ్లీష్లో ఇంకా చాలా బాగా వ్రాయబడి ఉన్నదండి. డిజైర్ ఆఫ్ ద ఐస్, డిజైర్ ఆఫ్ ద ఫ్లెష్ అండ్ ప్రైడ్ ఆఫ్ ద లైఫ్ అని చెప్పబడుతుంది. ఆశకి ప్రలోభం చెంది ఆశతో మనం తీసుకునే నిర్ణయంకి మన పరిస్థితులే మారిపోతాయండి. అవే మనకు శ్రమలు. ఎటు దిక్కు తోచని స్థితికి మనలను తీసుకువెళ్ళిపోతాయండి అవే. అంతేకాని దేవుడు ఎవరిని శ్రమల పాలు చేయడండి. శ్రమల్లోకి నెట్టడు, శ్రమలోనికి తోయడు, ఎవరిని తోయరు. అవి మనముగా తెచ్చుకునేవే తప్పితే అవి దేవుడి నుండి వచ్చినవి కాదండి. దేవుడు నరులను పరిశోధిస్తాడు తప్పితే ఆయన ఆశ పెట్టడు. సో దేవుడు ట్రయల్స్ పెడతారే తప్పితే టెంప్టేషన్స్ చేయడండి. టెంప్టేషన్స్ ఎప్పుడు దేవుడి దగ్గర నుండి రావు. ఈ విషయమే మనం ప్రార్థన చేద్దామండి. తండ్రి, నీ మార్గంలో నన్ను నడిపించండి. ఏ చెడుకి మేము ప్రలోభం చెందకుండా నీ వాక్యంతో మమ్మల్ని నడిపించండి తండ్రి. నేత్రాశ, జీవపు డంబము, శరీరాశ, మేము వీటికి లోనవ్వకుండా, మేము వీటికి ఆశపడకుండా నీ వాక్యం నీ చేత పట్టుకుని నడిచేలాగా దీవించండి, ఆశీర్వదించండి తండ్రి.
తండ్రి, నీ వాక్యము నా పాదములకు దీపము, నా త్రోవలకు వెలుగునై ఉన్నది తండ్రి. అవును తండ్రి, నీ వాక్యమును వెలుగులో మమ్మల్ని నడిపించండి, మమ్మల్ని భద్రపరచండి. నాయనా ప్రభా యేసయ్య, లోకాన్ని జయించే శక్తిని మాకు దయచేయండి. నీ పరిశుద్ధాత్మతో మమ్మల్ని నడిపించండి తండ్రి. ఏది మాది చేత కాదు కానీ తండ్రి, నీ తోడు నీ నీడ ఉంటే మేము సమస్తము జయించగలము తండ్రి. నీవే మాకు తోడుగా ఉండి మమ్మల్ని నడిపించమని వేడుకుందాం, అందరం వేడుకుందామండి. ఈ చిన్ని స్తుతి ప్రార్థన దీవించి ఆశీర్వదించును గాక. ఆమేన్.